ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పుణ్యభూమిలోని మహాపవిత్రమైన నగరం యెరూషలేము గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. యెరూషలేము పట్టణానికి ఉన్న 12 గుమ్మాల గురించి, వాటికి సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. యెరూషలేము పట్టణం చుట్టూ 12 గుమ్మాలు ఉండేవి. అవి పాత నిబంధన నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అవి కేవలం గుమ్మాలు, రాళ్లు మాత్రమే కాదు, అవి దేవుని మహాపరిచర్యలో ఉన్న ఆధ్యాత్మిక మార్గదర్శకాలు. యెరూషలేము పట్టణానికి పాత నిబంధన కాలంలో 12 గుమ్మాలు ఉండేవి. ప్రతి గుమ్మం ఒక విశిష్ట అర్థాన్ని కలిగి ఉంది. ప్రతి గుమ్మం అనేక భావాలు కలిగిన ప్రవేశ ద్వారం. ఒక్కో గుమ్మానికి వేరువేరు పనితనం మాత్రమే కాకుండా వేరువేరు ప్రజలు ప్రవేశించే ప్రధాన దారులుగా ఇవి ఉండేవి. ఉదాహరణకి గొర్రెల ద్వారం. ఈ విషయం గురించి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇది యెరూషలేము దేవాలయానికి ఉత్తరం వైపున ఉంటుంది. యెరూషలేము దేవాలయం వద్ద దేవునికి బలి అర్పించబడే గొర్రెలు దేవాలయానికి ఈ ద్వారం గుండానే లోపలికి తీసుకుని వెళ్లబడేవి. అంతేకాదు, ఈ గొర్రెల ద్వారం వద్ద బెతెస్దా కోనేరు కూడా ఉండేది అని మనం బైబిల్ నందు చదువుతాం కదా. ఈ బెతెస్దా కోనేరు ఇప్పటికీ ఉంది. ఈ వీడియో మన ఛానల్లో కూడా ఉంది, చూడని వారు చూడండి. దేవునికి బలిగా అర్పించబోయే గొర్రెలను దేవాలయంలోనికి తీసుకుని వెళ్లే ముందు ఈ బెతెస్దా కోనేరులోనే వాటిని శుభ్రంగా కడిగి ఆలయం లోపలికి తీసుకుని వెళ్లేవారు. మనలో చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు మొదటిసారిగా ఆయనను యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన పసికందుగా ఈ గుమ్మం ద్వారానే పట్టణంలోనికి ప్రవేశించాడు. ఇది చాలా మందికి తెలియని విషయం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ వేయబడే రోజు పిలాతు అధికార మందిరానికి ఈ గుమ్మం ద్వారానే లోపలికి ప్రవేశించారు. ఈ విధంగా ఆయన కూడా సర్వ మానవుల పాప పరిహారార్థం కోసం ఒక గొర్రె పిల్ల వలె గొర్రెల ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు. రెండవ గుమ్మం మత్స్యపు గుమ్మం. దీని గురించి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. యెరూషలేము పట్టణంలో చేపలు అమ్మేవారు ఈ గుమ్మం ద్వారా లోపలికి వెళ్లి చేపలు అమ్ముతూ ఉండేవారు. అందుకే దీనికి మత్స్యపు గుమ్మం అని పేరు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఇలా అన్నారు, మీరు నాతో రండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పారు కదా. ఈ మత్స్యపు గుమ్మం యేసుక్రీస్తు ప్రభువారి బోధను గుర్తు చేస్తుంది. మూడవ గుమ్మం నీటి గుమ్మం. దీని గురించి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో మరియు 8వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంది. నీటి గుమ్మం గురించి చరిత్ర ఏమని చెబుతోంది అంటే, నీటి గుమ్మం అనేది నెహెమ్యా కాలంలో జెరూషలేము పునర్నిర్మాణ సమయంలో ఒక ప్రముఖ ద్వారం. ఇది జల వనరులకు దగ్గరగా ఉండేది. అందుకే దీనిని నీటి గుమ్మం అని పిలుస్తారు. గీహోను వాగు నుండి నీరు ఈ ద్వారం దగ్గరగా ప్రవహిస్తూ ఉండేది. ఈ గుమ్మం వద్ద గతంలో ఏం జరిగిందంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1-3 ప్రకారం ఎజ్రా అనే యాజకుడు ఈ నీటి గుమ్మం ఎదుట ప్రజలంతా ఇక్కడ కూడినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివాడు. ఆ రోజు ప్రజలు ఈ నీటి గుమ్మం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిలబడి దేవుని వాక్యాన్ని భక్తితో శ్రద్ధగా విన్నారు. ఇది ప్రజల హృదయాల్లో దేవుని వాక్యం పట్ల గౌరవాన్ని నింపిన ఒక గొప్ప సంఘటన. నీటి గుమ్మం మామూలు ద్వారం కాదు, వాక్య బోధకు మరియు ప్రజల మార్పు ప్రారంభమైన ప్రదేశం. ప్రతి విశ్వాసికి తన జీవితంలో నీటి గుమ్మం ఉండాలి. అంటే మనం దేవుని వాక్యానికి మన హృదయ ద్వారం తెరవాలి. శారీరకంగా నీరు మనల్ని శుభ్రం చేస్తే, ఆధ్యాత్మికంగా వాక్యం మన హృదయాన్ని శుభ్రం చేస్తుంది. నాలుగవది తూర్పు గుమ్మం. దీనిని గోల్డెన్ గేట్ అని కూడా పిలుస్తారు. ఇది యెరూషలేము ఆలయానికి తూర్పు వైపున ఉంది. మెస్సయ రాకకు ప్రత్యేక ద్వారం ఇదే. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ గుమ్మం ప్రస్తుతం మూసివేయబడి ఉంది. ప్రస్తుతం మూసివేసిన తూర్పు గుమ్మం గురించి యూదుల మరియు ముస్లింల విశ్వాసం ఒకే విధంగా ఉంది. అదేమిటంటే, మెస్సయ యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి భూమిపైకి వచ్చినప్పుడు ఈ ద్వారం ద్వారా యెరూషలేము పట్టణంలోని ఆలయంలోకి ప్రవేశిస్తాడు. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు. ఈ విషయం బైబిల్ నందు స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఓల్టోమన్ కాలానికి చెందిన ఇస్లామిక్ రాజవంశ పాలకుడు సుల్తాన్ సులేమాన్ ఈ ద్వారాన్ని క్రీస్తు శకం 1541లో మూసివేశాడు. ఎందుకంటే యూదులకు చెందిన మెస్సయ ఈ ద్వారం గుండానే యెరూషలేము ఆలయంలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి ఆయనను ఈ ద్వారం గుండా ప్రవేశించనీయకూడదు అనే ఉద్దేశంతో ఈ ద్వారాన్ని మూసివేశాడు. ఇది అతని అజ్ఞానాన్ని తెలియచేస్తుంది. ఐదవ గేటు ఓల్డ్ గేట్, పాత గుమ్మం. ఈ పాత గుమ్మం గురించి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంది. పాత గుమ్మం అనేది యెరూషలేములోని పురాతన మార్గాలకు దారి చూపే ద్వారం.
ఇది నగర చరిత్రలో అత్యంత ప్రాచీన ద్వారాలలో ఒకటి. ఆధ్యాత్మికంగా ఇది పాత మార్గాలలో నడవమని దేవుని పిలుపును సూచిస్తుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని వ్రాయబడి ఉంది. 6 లోయ ద్వారం, వ్యాలీ గేట్. దీని గురించి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13లో వ్రాయబడి ఉంది. ఈ గుమ్మం వద్ద ఏం జరిగిందంటే, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడిన ప్రకారం నెహెమ్యా ఈ గుమ్మం వద్దకు వచ్చి యెరూషలేమును చూచినప్పుడు అది అగ్నితో కాల్చబడి ఉంది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది. 7వది పెంట గుమ్మము, డంగ్ గేట్. దీని గురించి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇది యెరూషలేముకు దక్షిణం వైపున ఉంది. ఇది యెరూషలేము పట్టణంలోని వ్యర్థ పదార్థాలను, అశుద్ధ పదార్థాలను ఈ ద్వారం గుండా బయటికి తీసుకుని వెళ్లి హిన్నోం లోయలో పడవేసేవారు. 8వది ఫౌంటైన్ గేట్ అంటే ధార గుమ్మము. ఈ గుమ్మము సిలోయము కోనేరుకు దగ్గరగా ఉండి యెరూషలేము ప్రాకారపు పునర్నిర్మాణ సమయంలో ముఖ్యమైన ద్వారంగా పేర్కొనబడింది. 9వ గుమ్మం గుర్రపు గుమ్మము, హార్స్ గేట్. ఈ ద్వారం గురించి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడి ఉంది. యుద్ధానికి బయలుదేరే సమయంలో సైనికులు మరియు రాజులు ఈ గుమ్మం ద్వారా బయలుదేరేవారు. ఇది యెరూషలేములోని రాజు కోటకు దగ్గరలో ఉంది. 10వ గుమ్మము తీర్పు గుమ్మము. దీని గురించి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 31లో వ్రాయబడి ఉంది. ఈ గుమ్మం రాజు వద్దకు తీర్పు కోసం వచ్చే ప్రజలకు తీర్పు తీర్చడం కోసం, సైనికులను లెక్కించడం కోసం ఉపయోగించబడేది. అంతేకాకుండా యెరూషలేము పట్టణ ప్రజలతో ఈ గుమ్మం వద్ద రాజు సమావేశం అయ్యేవాడు. 11 ఎఫ్రాయిము గుమ్మం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం, రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ గుమ్మం గురించి వ్రాయబడి ఉంది. ఈ గుమ్మం కూడా యెరూషలేముకు ఉత్తరం వైపున ఉంది. యెరూషలేము పట్టణం నుండి ఎఫ్రాయిము గోత్ర ప్రజలు నివసించే ప్రదేశానికి వెళ్లడానికి ఈ గుమ్మం ఉపయోగించబడేది. 12వ గుమ్మం మూల గుమ్మం, కార్నర్ గేట్. ఈ గుమ్మం గురించి రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మరియు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇది యెరూషలేము పట్టణానికి పడమర వైపున నగర మూల భాగంలో ఉండేది. ఇది నగరం మలుపు లేదా మార్పును సూచించే విధంగా ఉండేది. ఇప్పుడు పరలోకంలో ఉన్న 12 గుమ్మాల గురించి కూడా తెలుసుకుందాం. పరలోక పట్టణంలో ఉన్న 12 గుమ్మాల గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు వ్రాయబడి ఉంది. పరలోకంలో ఉన్న పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారాలు 12 గుమ్మాలు ఉన్నాయని, ఆ 12 గుమ్మాలపై ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయని, ప్రతి గుమ్మం వద్ద ఒక్కొక్క దేవదూతగా మొత్తం 12 మంది దేవదూతలు ఇక్కడ ఉన్నారని వ్రాయబడి ఉంది. అంతేకాకుండా యెరూషలేము పట్టణానికి తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తరం వైపున 3 గుమ్మాలు, పడమర వైపున 3 గుమ్మాలు, దక్షిణం వైపున 3 గుమ్మాలు, మొత్తం 12 గుమ్మాలు ఉన్నాయి అని కూడా వ్రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడిన 12 గుమ్మాల పునర్నిర్మాణ క్రమం చూస్తే అది ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ 12 గుమ్మాల క్రమం ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో తెలియచేస్తుంది. 12 గుమ్మాలు, 12 గోత్రాలు, 12 మంది అపోస్తులు, పరలోక ద్వారి. ఈ గుమ్మాలు రక్షణకు మాత్రమే కాదు, ఆత్మీయ హెచ్చరికలు కూడా. ప్రతి గుమ్మం వద్ద వాచ్ టవర్ ఉండేది. ఈ గుమ్మంపై ఉన్న వాచ్ టవర్ మీద నుండి చూస్తూ శత్రువు వస్తే హెచ్చరికగా బూర ఊదేవారు. ఇది మనకు కూడా ఆత్మీయంగా ఒక గుణపాఠం నేర్పుతుంది. అదేమిటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువు మీ మనసులోనికి ప్రవేశించబోయినప్పుడు, అంటే సాతాను మీ హృదయంలోనికి ప్రవేశించబోయినప్పుడు, సాతానుకు మీ హృదయ ద్వారం తెరవవద్దు అని ఇది మనల్ని హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని వ్రాయబడి ఉంది. యెరూషలేము పట్టణానికి ఉన్న 12 ద్వారాలలో గోల్డెన్ గేట్, లయన్స్ గేట్, హేరోద్ గేట్, డమాస్కస్ గేట్, న్యూ గేట్, జఫా గేట్, జియోన్ గేట్, డంగ్ గేట్, ఈ 8 గుమ్మాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. మిగిలిన 4 గుమ్మాలు ఇప్పుడు కనబడడం లేదు. ఎందుకంటే ఇవి యెరూషలేము పట్టణాన్ని యుద్ధ సమయాలలో శత్రువులు నాశనం చేసినప్పుడు యెరూషలేము పట్టణ గుమ్మాలు కూడా పడగొట్టబడి శిథిలం అయిపోయాయి.
ఇదండి యెరూషలేము పట్టణం 12 గుమ్మాల చరిత్ర. మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి యెరూషలేము పట్టణాన్ని చూసి దేవుని ప్రార్థించి దేవుని దీవెనలు పొందాలంటే సెప్టెంబర్లో 3వ తేదీన మేము వెళ్లబోయే మా పరిశుద్ధ యాత్రలో మీరు కూడా పాల్గొనాలంటే వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి. కేవలం ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.